Hey, hi, this is my day 3 diet. Chia seeds, water overnight soaked and నల్ల ద్రాక్ష ఇది కూడా నైట్ అంతా నానబెట్టింది అండ్ బాదం నైట్ అంతా నానబెట్టింది. సో ఇవి వచ్చేసి స్కిన్కి కానీ గట్ హెల్త్కి కానీ చాలా మంచిది. సో నేను మార్నింగ్ అవి తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లైట్గా హనీ వేసుకున్నా అండ్ నువ్వుల పొడి బెల్లం వేసి చేసుకున్నాము. ఇది డైలీ ఇంట్లో అందరిమీ ఇది నువ్వుల పొడి బెల్లం వేసి చేసుకున్నాము. ఇది డైలీ అందరిమీ 1 స్పూన్ తింటున్నాము. 1 or 2 స్పూన్స్ బోన్స్కి చాలా మంచిది. అండ్ నా లంచ్ వచ్చేసి కొంచెం క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ పెసరపప్పు మునక్కాయ కూర పచ్చడి క్యారెట్ టమోటా రసం పెసరపప్పు మునక్కాయ కూర పల్లీల పచ్చడి విత్ గీ. నేను గీని చాలా యూస్ చేస్తాను. నాకు గీ ఖచ్చితంగా ఉండాలి అండ్ గీ కూడా మనకి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ టమోటా రసం చాలా బాగుంటుంది. ఆ రెసిపీ నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. పిల్లలకైతే చాలా మంచిది. ఖచ్చితంగా మీరు అది ట్రై చేయాలి. నేను దీంట్లో చూపించలేదు, మిస్ అయింది, ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది మునక్కాయ పెసరపప్పు కూర, నా ఫేవరెట్. సో నేను కర్రీ ఎక్కువ పెట్టుకొని రైస్ కొంచెమే పెట్టుకుంటాను. సో అది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. నేను నాకు కడుపు ఫుల్ అయ్యేంత వరకే తింటాను. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కార్బ్స్ తినను. కార్బ్స్ తగ్గించి మిగతా ఎక్కువ తింటాను. సో మీరు వెయిట్ లాస్కి మటుకు అలానే చేయండి. ఆకలేసినప్పుడే తినండి, అప్పుడే మీరు తగ్గగలుగుతారు. బటర్ మిల్క్ ఖచ్చితంగా లంచ్లో డిన్నర్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ మై డే.